జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఒక్కరిని పూజిస్తే ఐదుగురు దేవుళ్ళ అనుగ్రహం పొందినట్లే. ఎలా పూజించాలి, ఈ స్పెషల్ పూజ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హిందూ సాంప్రదాయంలో భగవంతుని పూజలకు, భక్తి మార్గాలకు విశిష్ట స్థానం ఉంది. ఒక్కో దేవుణ్ణి పూజిస్తే ఒక్కో ఫలితం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది. కానీ ఈ ఒక్క దేవుణ్ణి పూజిస్తే 5 మంది దేవుళ్ళ అనుగ్రహం పొందవచ్చట. మరి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా మీకు? అలాగైతే ఈ వీడియో పూర్తి చూసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాలయం లేని ఊరు ఉండదు, ఆంజనేయ స్వామి విగ్రహం లేని వీధి ఉండదు అని అంటారు. అలా మన ఊరిలో, మన వీధిలో, మనలో ఒకరుగా మెలిగే దైవం ఆంజనేయ స్వామి. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడక్కడ హనుమ కొలువై ఉంటాడు. హనుమను ఎన్నో రూపాలు, మరెన్నో పేర్లతో భక్తులు పూజిస్తూ ఉంటారు. వీరాంజనేయుడిగా, ప్రసన్నాంజనేయుడిగా, దాసాంజనేయుడిగా, అభయాంజనేయుడిగా, కార్యశుద్ధి హనుమగా, ఇలా ఎన్నో పేర్లతో, ఎన్నో ముద్రలతో హనుమ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రదేశాల్లో హనుమ పంచముఖ హనుమంతుడు కొలువై ఉంటాడు. అలాంటి పంచముఖ హనుమను సందర్శిస్తే 5 దేవాల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పంచముఖ హనుమ విశిష్టత ఏంటి? అసలు పంచముఖ హనుమ స్వరూపమే అద్వితీయ, అసామాన్యం. పంచముఖ స్వరూపంలో హనుమ మధ్యలో హనుమ ముఖంతో ఉండగా, మిగతా 4 ముఖాలుగా మొదటిది నారసింహముఖం, రెండవది గురుత్మంత ముఖం, మూడవది వరాహముఖం, 4వది హయగ్రీవ ముఖంతో హనుమ దర్శనమిస్తాడు. ఈ విధంగా పంచముఖ హనుమను పూజించేటప్పుడు 5 దైవాలను పూజించినట్టే అవుతుంది. మామూలుగా హనుమను ఎలా పూజిస్తామో పంచముఖ హనుమను అలాగే పూజించవచ్చు. అయితే ఇక్కడ హనుమ స్వరూపంలో 2 రూపాల్లో విష్ణుమూర్తి అవతారాలైన వరాహ అవతారం, నరసింహ అవతారం ఉన్నందున విష్ణువుకి ప్రీతికరమైన చందనం, తులసి వంటి ద్రవ్యాలతో పంచముఖ హనుమను పూజించవచ్చు. అలాగే పంచముఖ హనుమకు ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే, పంచముఖ హనుమ స్వరూపంలో భాగమైన నరసింహస్వామికి ఇష్టమైన వడపప్పు, పానకం వంటివి పంచముఖ హనుమకు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే వెన్న కూడా హనుమకు విశేషంగా సమర్పిస్తారు. బెల్లంతో చేసిన అప్పాలు, మినపగారెలు, అరటి పండ్లు కూడా ఈ స్వామికి విశేషంగా నివేదిస్తారు. అలాగే పంచముఖ హనుమను పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, పంచముఖ హనుమ స్వరూపంలో ప్రధాన దైవమైన హనుమ అనుగ్రహంతో ఎంతటి క్లిష్టమైన కార్యమైనా సాధించగల శరీర బలం, మనోబలం చేకూరుతాయి. పంచముఖ హనుమ స్వరూపంలో మొదటి దైవమైన నరసింహస్వామి వలన సిరి సంపదలు చేకూరుతాయి. పంచముఖ హనుమ స్వరూపంలో రెండో దైవమైన గరుత్మంతుడి వలన కార్యసాధన జరుగుతుంది. పంచముఖ హనుమ స్వరూపంలో 3వ దైవమైన వరాహస్వామి వలన మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. పంచముఖ హనుమ స్వరూపంలో 4వ దైవమైన హయగ్రీవ స్వామి వలన జ్ఞానం, విద్య లభిస్తాయి. ఈ విధంగా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించామంటే ఈ 5 దైవాల ఫలితము మనకి విజయము లభిస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి ఫోటో లేదా ప్రతిమ ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. చేసే ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. ప్రముఖ పంచముఖ హనుమ ఫోటో ఇంట్లో ఉంటే గ్రహ దోషాల నుంచి బయటపడతారు. దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఎంతో శక్తివంతం. ముఖ్యంగా మంగళవారం, శనివారాల్లో ఈ స్వామిని కొలిస్తే శని బాధలు, గ్రహ పీడలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ విధంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ మనము పంచముఖ ఆంజనేయ స్వామిని కొలిచామంటే మనకి 5 దేవాల
కొలిచినట్టు అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశము కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.